గజ్వేల్ పట్టణంలోని మల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో రైతు నేస్తం అవార్డు గ్రహీత పుస్తక రచయిత పులి రాజు సార్ నేతృత్వంలో వేలూరు రైతు ఆత్మహత్య గోసా పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సి వీరేందర్, కార్గిల్ యుద్ధ వ్యూహకర్త, సినీ నిర్మాత, గ్రూప్ కెప్టెన్ డాక్టర్ జీజే రావు, గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పెద్దిరాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు రామచంద్రం మరియు ఆత్మహత్య కుటుంబ సభ్యులచే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ నుంచైనా రైతు కుటుంబాలకు భరోసా నింపి భవిష్యత్తులో ఎవరూ కూడా ఆత్మహత్య చేసుకోవద్దని దిశగా ప్రయత్నం చేద్దాం అని వారి గోసలను వివరిస్తూ ఈ కార్యక్రమం ఒక ప్రధాన ఉద్దేశంతో పుస్తక రచయిత పులిరాజు అంశాలను పొందుపరిచారు. ఆయన ఇక్కడనే ఊర్లోనే పెడదామని అన్నాడు, కానీ ఆల్రెడీ ఫిక్స్ అయింది. మళ్ళీ ఎప్పుడైనా తప్పకుండా పెడదామని చెప్పాం. మీరు మాకు హామీ ఇచ్చినందుకు వేలూరు పక్షాన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా వీరేందర్ సారు ఇక్కడికి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అన్న శివన్న అని ఆయన ఇంజనీరు, తర్వాత వాళ్ళ తమ్ముడు యాదగిరి అని మగ్దుపు నంగనూరు దగ్గర. సార్ అంటే కృష్ణా నుండి ఒక సైకాట్రిస్ట్ అయితే మంచిగా ఉందంటే నాకు ఇమ్మడే గుర్తొచ్చి యాదగిరి అనే ఫోన్ చేస్తే నేను ఇమ్మడే ఫోన్ చేయగానే సార్కి మెసేజ్ పెడితే ఎవరైనా మెసేజ్ చాలా టైం తర్వాత రెస్పాండ్ అయితే ఇమీడియట్ గా నేను సార్తో ఇప్పుడే మాట్లాడుతున్నా, నేను మాట కూడా మాట్లాడదు, రెస్పాండ్ అయ్యండి ఎంబడే. అంటే అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న సార్ మన దగ్గరికి రావడం చాలా అదృష్టం. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఆత్మీయులు డాక్టర్ జీజే రావు గారు డిఐజీ ర్యాంకు సార్ది. తను కార్గిల్ యుద్ధంలో ప్రధాన వ్యూహకర్త. 20 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి తన నంబరు దేశవ్యాప్తంగా ఇచ్చి ఏ రాత్రి అయినా ఫోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతుండు. అది మన ప్రాంతవాసుడు కాజీపేట, వరంగల్ కాజీపేటకు సంబంధించిన సార్ నాకు గత 10-12 సంవత్సరాలుగా పరిచయము. ఈ మధ్యనే సార్ ఒక సినిమా తీసిన ఆత్మహత్య చేసుకోవద్దని, ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా అవుతుందని ఒక సొంతంగా సినిమా తీసిండు. అప్పుడు దేశం కోసం కొట్లాడితే ఇప్పుడు రైతుల కోసం కొట్లాడుతుండు. మీకు అభినందనలు సార్. అదేవిధంగా ఆత్మీయుడు మిత్రుడు పెద్దిరాజు గత 20 సంవత్సరాలుగా ఉద్యమ కాలం, తెలంగాణ ఉద్యమ కాలంలో పరిచయం గత 20 సంవత్సరాలుగా మా పరిచయం కొనసాగుతుంది. అదేవిధంగా మాకు రాష్ట్రానికి వీరేందర్ సార్ అట్లా, మా గజ్వేల్ ప్రాంతానికి రామచంద్రం సార్ అట్లే. మాకు అంటే చెడు మంచి ఏ ఆపత్తి సంపద ఏదున్నా రామచంద్రం సార్ చెప్పుకుంటాం. ఆత్మీయుడు మా ఊర్లో పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన మాకు ఆత్మీయుడు రామచంద్రన్నకు. తర్వాత చాలా ప్రాంతాల నుంచి వచ్చేసిన అందరికీ, వాట్సాప్ స్టేటస్ చూసి వచ్చిన అందరికీ, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. మీరు అన్నట్టు ఒక కుటుంబంలో ముగ్గురు సార్ మీరు నిలబడరు ఇద్దరు 20లో చనిపోయారు. మొన్న 2005లో వాళ్ళ భర్త చనిపోయాడు సార్. ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు చనిపోయారు. ముగ్గురు సూసైడ్ మీద పడ్డది. పిల్లని ఇయ్యడానికి కూడా భయపడుతుంది సార్. అంటే ఆ ఊరికి పిల్లనిస్తే మా బిడ్డ బతుకు ఏమవుతుందని బాధపడతా ఉన్నారు. అంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు సార్. మీరు మాకు హామీ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మన స్రవంతి ఇప్పటిదాకా మాట్లాడింది మన మల్లారెడ్డిపల్లి నవీన అని సార్. ఆమె 3rd క్లాస్ ఉన్న వాళ్ళ మేనమామని పెళ్లి చేసే ప్యారారం రంగారెడ్డి జిల్లా సార్, ఇప్పుడు మేడ్చల్ జిల్లా. ఈ మల్లారెడ్డిపల్లికి ఇస్తే 2014లో పెళ్ళైంది, 15లో కొడుకుంటూ 16లో తను సూసైడ్ చేసుకుంది సార్. ఇంత ట్రాజడీ అంటే ఆమె ఒక మాట అన్నారు సార్, నన్ను వాళ్ళ ఇంటికి పోతే నేను ఎందుకు బతకాలి సార్, నాకేం అవసరం, జీవితకాలం ఉంటాడు అనుకున్న భర్త ఆత్మహత్య చేసుకుంటూ, అమ్మ చనిపోతుంది ఎప్పుడో ఒకసారి, తండ్రి చనిపోతాడు, జీవితకాలం ఉంటాడు అనుకున్న నా భర్త పేరులో ఆత్మహత్య చేసుకుంది సార్ అని చెప్పి. ఆమె గొప్ప విషయం ఏంటంటే ఆమె ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారు సార్. 10th క్లాస్ లో అయిపోతే 10 వాళ్ళతో డిగ్రీ చేస్తుంది. ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఇప్పుడు స్రవంతి కూడా ఇంటర్మీడియట్ చేస్తున్నారు సార్. అంటే చాలా గొప్ప పట్టుదల పెడుతుంది సార్. అంటే మగవాళ్ళ కంటే చాలా ధైర్యవంతులు సార్. వీళ్ళు చిన్న పిల్లలు సార్, చిన్న పిల్లలు పట్టుకొని వాళ్ళు సంసారం చేస్తున్నారు. అట్లే మీ అందరికి కూడా ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మన సార్లందరూ వచ్చారు. తప్పకుండా మీ వెంట మేము ఉంటామమ్మా, మీ వెంట మేము నడుస్తాం. తప్పకుండా మీకు ఏ బాధ ఉన్నా మాకు 24 గంటలు సార్ చేసినట్టు నాకు కూడా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు తప్పకుండా. అట్లే నా తోటి
మిత్రులు, ఉపాధ్యాయులు, తర్వాత మా గ్రామస్తులు, తర్వాత అందరికి కూడా సార్ టైం లేదు, నేను సార్ని ఒకసారి పంపించి నేను వచ్చేస్తా. తర్వాత మిత్రుడు తెలంగాణ ఉద్యమంలో పరిచయమైనప్పటికీ 20 సంవత్సరాలుగా ప్రజల కోసం ఆలోచించేటువంటి జ్ఞానాన్ని కానీ అటువంటి ఒక దృక్పథాన్ని కానీ కలిగించిన వాళ్ళలో రాజ్ సార్ కూడా నాకు ముఖ్యుడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ లో అడుగుపెట్టినప్పుడు రామచంద్రం సార్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ, అదేవిధంగా రాజ్ సార్, పరమేశ్ సార్ లాంటి వాళ్ళు, ఎల్ఏ సార్ లాంటి వాళ్ళు, మల్లేశం సార్ లాంటి వాళ్ళు, ముఖ్యంగా ఉపాధ్యాయ మిత్రులు, ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే ఇవాళ మమ్మల్ని ఇక్కడ మైక్ పట్టుకొని మాట్లాడే విధంగా నిలబెట్టిన దానిలో ఎటువంటి సందేహం లేదు. రాజ్ సార్ నేను 20 ఏళ్లుగా ప్రత్యక్షంగా గమనిస్తూ వస్తా ఉన్నా. తనతో పాటు అనేక రైతు ఆత్మహత్య కుటుంబాలకు వెళ్ళినప్పుడు కానీ 20 సంవత్సరాలుగా ఒక పనిని నిరంతరాయంగా చేయడం అంటే అది ఒక గొప్ప సాహసంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి కీర్తికాంక్ష లేకుండా, ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని తప్పకుండా కుటుంబాన్ని కలవాలనే తలంపుతోటి ఆ కుటుంబాన్ని కలిసి ఎంతో కొంత మనోధైర్యం నింపడమే కాకుండా అనేక మంది తనకు తెలిసినటువంటి మిత్రుల సహాయంతో లేదా అనేక స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆ కుటుంబాన్ని ఎంతో కొంత ఆసనగా నిలబడేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇది ఒక గొప్ప కార్యంగా నేను భావిస్తా ఉన్నా. గత 20 ఏళ్ళ రాష్ట్రానికి ఈ కృషిని చేస్తూ వస్తా ఉన్నాడు. అంటే మాతో పాటు అనేక మంది, అంటే నేను కూడా ఒక ప్రత్యక్షంగా మా కుటుంబానికి రాష్ట్రం ద్వారా ఒక సహాయం పొందాం. 2004లో మా మేనమామ మేమంతా ఇద్దరు కూడా ఒకే టైంలో ఆత్మహత్య చేసుకుంటే ఆ పిల్లలు, అంటే ఇద్దరు చిన్న పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకునే పరిస్థితిలో మా బావమర్ది సతీష్ది 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోగానే వీళ్ళకి చదువు ఎక్కువ, చదువు ఆగిపోతే ఇబ్బంది అయిపోయిన ఉద్దేశంతో నేను రాష్ట్రాన్ని ఇద్దరు ఆలోచన చేసి ఒక సంస్థను పట్టుకొని ఆ సంస్థ ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి ఎయిడ్స్ ఇప్పించి వాళ్ళతో పాటు ఏటిగడ్డ కృష్ణాపురం చెందినటువంటి ఇద్దరు పిల్లల్ని, అంటే మొత్తం 3 పిల్లలు కూడా ఇంజనీరింగ్ చదివేంత వరకు వాళ్ళకు TCS లో జాబ్ వచ్చేంత వరకు ఫాలో అప్ చేయడం ద్వారా కుటుంబం ఇవాళ నిలబడి ఉన్నది. అట్లా అనేక కార్యక్రమాలు, అనేక మందిని వాళ్ళ ఒక మానసిక ధైర్యాన్ని, వాళ్ళ చిన్న తోడ్పాటు ఇవ్వడం ద్వారా అనేక మంది పిల్లలు వాళ్ళ తమ్మకాల మీద తాము నిలబడి తాము ఇంకా మరో కుటుంబానికి సహాయం చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని రాష్ట్రం నిరంతరంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు ఆత్మహత్య అనేది ఏ కారణంతో జరిగినా కూడా వాళ్ళ ఆ కుటుంబం యొక్క పరిస్థితి చాలా ఘోరాతిఘోరంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పిల్లలు కానీ లేదా ఆ భార్య కానీ అనేక మనోవేదనకు ప్రతిరోజు నిత్యం సంఘర్షణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పట్ల సమాజం ఒక మంచి దృష్టితో చూడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని నిలబెట్టడానికి, ఆ పిల్లలకు మానసికమైన ధైర్యాన్ని ఇవ్వడానికి అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఆ పనిచేసే క్రమంలోనే వేలూరులో జరిగినటువంటి ఇది ఒక్క వేలూరు గ్రామ కోసగాలు నా దృష్టిలో వాళ్ళ ప్రతి గ్రామంలో కూడా గత 20 ఏళ్ళు మనం వెనక్కి పోతే ఖచ్చితంగా మనం అంటే తెలంగాణ రాకపూర్వం ప్రతిరోజు మనం ఏ రోజు కూడా ఒక జిల్లా పేపర్ తీసినామంటే రైతు ఆత్మహత్య వార్త చదవకుండా పేపర్ చదివినటువంటి రోజు తెలంగాణ రాకముందు లేదు. ఈ మధ్య కొద్దిగా తగ్గినప్పటికీ మళ్ళీ తిరిగి ఆర్థిక సంక్షోభం పెరిగి ఖర్చులు పెరగడం మూలంగా లేదా ఇవాళ రైతులకు తమ పిల్లల్ని చదివించాలంటే కోరికతో, పెళ్లి చేయాల్సినటువంటి కోరికతో, లేదా అదేవిధంగా ఆ అనారోగ్యం పాలైనప్పుడు ఏదో ఒక పెద్ద ఖర్చు రైతు మీద పడ్డదంటే రైతు జీవితం క్రమంగా వెనక్కిలో పోయేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా వెనక్కిపోయి ఎటు పాల్గొనే పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని పిల్లల్ని అనాథలుగా మిగిల్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి కష్టాన్ని మరో తరం పొందకుండా ఉండేందుకు ఈ రాష్ట్రాన్ని చేసేటువంటి ఈ కృషి అంతా కూడా స్ఫూర్తి కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా రాష్ట్రాలు లాంటి వాళ్ళు మంచి చేసేటువంటి ప్రయత్నానికి మనందరూ కూడా సమాజం తోడుగా ఉంటే తప్పకుండా రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మనం ఎంతో కొంత సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఒక పుణ్య కార్యక్రమం అంటే ఒక గుడి కడితే ఎంత పుణ్యం వస్తుందో, లేదా ఒక చదువుకు సాయం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఇట్లాంటి పిల్లలు చిన్న పిల్లల్ని ఇప్పుడు మాట్లాడినటువంటి శ్రావంతి అనే అమ్మాయికి 2 చిన్న పిల్లలు ఉన్నారు. బంగ్లాదేశ్లో కూడా చాలా ఆత్మహత్యలు అయినాయి. బంగ్లాదేశ్లో కూడా నిజంగా చాలా మంది పేదరికంతో అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అట్లా ఈ వేలూరు రైతు ఆత్మహత్యల కోసం, ఈ వేలూరు ఆత్మహత్యల కోసమే కాదు, అనేక తెలంగాణ గ్రామాల ఆత్మహత్య కోసంగా మనం భావించాలి. ఇట్లాంటి రైతు ఆత్మహత్య జరిగినప్పుడు తప్పకుండా మన పౌర సమాజంగా వాళ్ళకి ఎంతో కొంత మానసికమైన ధైర్యాన్ని, ఆర్థికపరమైన తోడ్పాటు అందిస్తే తప్పకుండా
వాళ్ళ పిల్లలు కష్టం చదువుకుంటారు. తప్పకుండా భావి భారతానికి ఒక మంచి ప్రయోజనకరమైనటువంటి విద్యార్థులుగా నాయకులుగా తయారవుతారు. కాబట్టి మనందరం కూడా ఎంతో కొంత ఇటువంటి సాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రాలు చేసినటువంటి ప్రతి ప్రయత్నంలో నా వంతు బాధ్యతగా తప్పకుండా నేను అడుగులు అడిగే శ్రమిస్తానని తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం కల్పించాను. పులిరాజు గారు సతీమణి లక్ష్మి గారు వారి సహకారం లేకుండా ఇతను ఇంత గొప్ప కార్యాలు చేయలేరు. కాబట్టి నా సతీమణి పుష్ప, మీడియా మిత్రులందరూ, మిగతా వారందరూ పేరు పేరున, ఇంకా నా ప్రియమైన రైతన్నలు, అన్నదాతలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడికి వచ్చి మీ బహుమూల్య సమయాన్ని ఈ కార్యక్రమం కొరకు ఎందుకు చేశారంటే, ఈ కార్యక్రమం ఆత్మహత్యలు జరగొద్దని చేసిన ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఈ సందేశాన్ని మీ రాని వాళ్లకు తెలిపి ఆత్మహత్యలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాలుగా 30 కూడా విన్నాను, 30 కరెక్ట్ కావచ్చు. వీరు పులిరాజు గారు ఒక టీచర్ ఉద్యోగం చేస్తూ సెలవు వచ్చినప్పుడు భార్యా పిల్లలతో గడపకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తనే తన బండి పైన ఊళ్ళల్లో ఆత్మహత్యలు ఎవరైతే చేసుకోబోతున్నారని పసిగట్టి గమనించి వాళ్ళను ఆత్మహత్యలు చేసుకోకుండా సహాయం ఓదార్స్తున్నారు. అదేవిధంగా ఆత్మహత్యలు జరిగిన తర్వాత కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకు కావలసిన వీలైనంత, వారికి చేతనైనంత సహకారం అందిస్తున్నారు. నాకు వీరు 10 సంవత్సరాల క్రితం ఇటువంటి ఒక కామన్ కార్యక్రమంలో కలిశారు. నేను కూడా రైతన్నల ఆత్మహత్య కొరకు ఒక పుస్తకం రాశాను. ఈ పుస్తకం రాసే క్రమంలోనే అప్పుడు డాక్టర్ సీతారామరావు గారు, ఇప్పుడు వారు అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అదేవిధంగా మాజీ తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ గారు, వీరు తెలంగాణ జాగృతి కవిత మేడం గారి ఒక ఎన్జిఓ వాళ్ళ ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఎవరెవరి ఇంట్లో ఆత్మహత్యలు జరిగాయో వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళని పలకరించి పరామర్శించి కారణాలు తెలుసుకొని ఏ విధంగా వాళ్ళని సహాయం చేయాలనే ఆ క్రమంలో వీరు నాకు పరిచయం అయ్యారు. ముఖ్యంగా ఈ పుస్తకం రాయడానికి కారణం ఏంటంటే, మొత్తం నాకు తెలిసినంత, నేను రీసెర్చ్ చేసినంత మటుకి ఏ గ్రామంలోనైనా 5, ఎక్కువ లెక్క 10 వరకు ఆత్మహత్యలు జరుగుతాయి. కానీ ఈ ఒక్క గ్రామంలో ఎందుకో 51 ఆత్మహత్యలు జరిగాయి. ఆ 51 ఆత్మహత్యలలో 44 రైతన్నలు, అందులో 42 మంది మగవాళ్ళు. ఒక కుటుంబంలో ఇంటికి పెద్ద యజమాని చనిపోతే భర్తగా కానీ ఒక తండ్రిగా కానీ ఆ కుటుంబం, ఆ భార్య పడే ఆవేదన మనం ఈరోజు నవీన, అనూష, మిగతా సుజాత పేర్లు గుర్తు రావడం లేదు, వాళ్ళందరి మాటల ద్వారా మనం అర్థం చేసుకున్నాం. నా యొక్క విన్నపం మనందరికీ ఏంటంటే, వాళ్ళు కోరడమే కాకుండా మనం వాళ్ళతో సానుభూతిగా ఉండాలి, సహకరించాలి, ఆదుకోవాలి. అది కాకుండా విమర్శించడం, అసహించుకోవడం యాక్చువల్లీ నన్ను అడిగితే పాపమని, అది అమానుష్యం. కాబట్టి దయచేసి ఈ మెసేజ్ను మీరు అందరికీ చేరవేయండి. ఏంటంటే, యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు కొడుకు చనిపోయాడనో, భర్త చనిపోయాడనో, కుటుంబంలో ముఖ్యమైన ఒక బిడ్డ చనిపోయాడనో బాధపడుతూ ఉన్న వాళ్ళని మనం ఆదుకోవాలి. కానీ వాళ్ళని విమర్శించడం అనేది అసలు ఏ కోణాన మన మానవ జాతికే కానీ మనిషి ఒక నేచర్కి కానీ అది విరుద్ధం. ఇంకపోతే నేను ఈ పుస్తకం కేసీఆర్ గారు రిలీజ్ చేశారు. పుస్తకం కంటే ఒక సినిమా తీస్తే ఎక్కువ మందిని మనం కాపాడొచ్చు అనే తపనతో నేను ఒక సినిమా కూడా తీశాను, రైతన్నల ప్రాణాలను కాపాడడానికి. ఆ సినిమా పేరు సెప్టెంబర్ 10 అని పేరు ఎందుకు పెట్టామంటే, అది ప్రపంచంలో రైతుల ఆత్మహత్య దినంగా ఆ రోజు గడుపుకుంటారు.
అది కన్నడలో రిలీజ్ అయింది. తెలుగు పిక్చర్కి నేను ప్రొడ్యూసర్ని. నేను వీలైనంత తొందరగా మీ అందరికీ ఫ్రీగా ఆ సినిమా ఈ గజ్వేల్ సినిమా హాల్లో నేను చూపెడతాను. అందులో వీలైతే ప్రొజెక్టర్ పెట్టి వేలూరులో చూపెడతాను. కొన్ని చిన్న చిన్న విషయాలు నేను రీసెర్చ్ చేస్తే ఏం తెలిసాయంటే, ఎవ్వరు కానీ ఆత్మహత్య సంకేతాలు ఇవ్వకుండా చెప్పకుండా చేసుకోరు. వాళ్ళు మాట్లాడే మాటలు, నాకు బ్రతుకు మీద ఆశ లేదు, ఈ సమస్యను నేను ఎదుర్కోలేకపోతున్నా, నాకు ఎవ్వరు లేరు, నాకు భయంగా ఉంది, నిద్ర పట్టడం లేదు, ఆకలి కావడం లేదు, ఇట్లాంటి విషయాలు చెప్పకుండా ఎవరు చనిపోరు. కాబట్టి ఇట్లాంటి విషయాలు చెప్తున్న వాళ్ళని మనం గమనించి కొంచెం జాగ్రత్తగా ప్రేమగా వాళ్ళని చూసుకునే బాధ్యత మన కుటుంబ సభ్యులది ఉంటుంది, మన మిత్రులది ఉంటుంది. నేను ఒక ఫ్రెండ్గా, నేను ఒక కుటుంబ సభ్యునిగా నా దగ్గరగా ఉండే వాళ్ళని కూడా నేను గమనించకపోతే చనిపోయిన తర్వాత బాధపడి ఏం లాభం లేదు కదా. కాబట్టి వాళ్ళని గమనించి వాళ్ళని ఒంటరిగా ఉంచకండి. నేను బాధలో ఉంటే నేను ఒంటరిగా ఉండకూడదు. మన కుటుంబ సభ్యులు ఎవరైనా బాధలలో ఉంటే వాళ్ళని ఒంటరిగా అస్సలే మనం వదలకూడదు. నేను ఈ పుస్తకం చదివాను. 51 మందిలో సోషియాలజిస్ట్ డోర్కమ్ అని ఒకటి ఉన్నాడు. డోర్కమ్ ప్రకారం ఏంటంటే 4 రకాలైన సూసైడ్ చేసుకుంటారు. సోషియాలజిస్ట్ మరి ఏమంటారంటే, ఆత్మహత్య అనేది మనిషికి ఎప్పుడు సంభవిస్తుందంటే సమాజం జబ్బు పడ్డప్పుడు మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు. సమాజం జబ్బు పడగానే ఏం జరుగుతుంది? ఒక సమాజమే జబ్బుగా ఉన్నప్పుడు ఆ జబ్బు మనిషిలో ప్రవేశిస్తుంది. మనిషిలో ఎప్పుడైతే జబ్బు ప్రవేశిస్తుందో అప్పుడు మనిషి ఈ జీవితం, ఈ సమాజంతో కనెక్షన్ లేదు, ఈ కుటుంబంతో నాకు సంబంధం లేదు, నాతో నేనే సంబంధం లేకుండా జీవిస్తున్నాననే భావన, ఒంటరితనం ఎప్పుడైతే అవుతుందో, లోనవుతాడో, వెంటనే ఈ సమాజంలోంచి సమాజాన్ని బహిష్కరించాలంట. మనిషిలో జరుగుతున్న విపరీతమైన ఒత్తిడి, సంఘర్షణ ఈ సమాజాన్ని వెలివేసే ప్రయత్నం లోపల ఈ సమాజాన్ని కాదనుకునే పద్ధతి ఒక్కటే, అది చావు మాత్రమే అని నిర్ణయానికి వస్తుంది. అదే నిర్ణయం అందరూ అనుకుంటారు, ఇది చాలా క్షణికాంక్షలు తీసుకుని నిర్ణయం అంటారు. సూసైడ్ ఎప్పుడు కూడా క్షణికాంక్షలు జరగదు, చాలా సిస్టమాటిక్ గా చేసుకుంటారు సూసైడ్ అంటే. ఎందుకు? మనిషి ఆలోచనతోటే మనిషి పురోగమైన. సో మనిషి ఆలోచనలు ఎప్పుడైతే పురోగమన పద్ధతిలో ఉంటాయో అప్పుడు తనకు తెలియకుండానే తన బ్రెయిన్ నుంచే చాలా నెగిటివ్ సజెషన్స్ వస్తూ ఉంటాయి. ఏమని? నువ్వు ఎంత చేసినా ఇంతే, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు నీకు పనికిరారు, నీకేమి ఉపయోగపడరు, నీ జీవితాన్ని ఎవరు బాగుపరచరు, నువ్వు ఏం చేసినా సరే నీ జీవితం ఇలాగ నిలబడుతుంది, కాబట్టి నువ్వు జీవించడం వేస్ట్, బతకడం వేస్ట్, నువ్వు పోయినా ఉన్నా ఈ సమాజంలోకి ఎవరికి పట్టింపు లేదు, పనికిరాని నీ జీవితం, నేను చావడమే పరిష్కారం అని ఆ చనిపోయే మనిషికి, ఈ ఆత్మహత్య చేసుకునే మనిషికి కనీసం రోజుకు 100 సార్లు అనిపిస్తుంది. ఇలా అనిపించిన ఆలోచనలు నిజంగానే అవి హేతుబద్ధమైన ఉన్నాయా, నిజంగా అవన్నీ రేషనలా లేకపోతే ఇర్రేషనలా అనే వాటిని ఏది వేసే విచక్షణ కూడా కోల్పోయే స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు రైతులు ఇక్కడ ఊళ్ళో ఆత్మహత్య చేసుకుంటే ఒక కారణం ఉంటుంది, చాలా కారణం ఉండొచ్చు. అవి సామాజిక పరంగా ఉండొచ్చు, ఆర్థిక పరంగా ఉండొచ్చు, కుటుంబ పరంగా ఉండొచ్చు. మనిషిలో తనకున్న అనారోగ్య పరిస్థితి. చాలా గొప్ప పేరు కాల్చిన సిద్ధార్థ అని కాఫీ ఓనర్, ఆయన దాదాపుగా ఇండియాలో 2000 కాఫీ ఉన్నాయి. ఆయన సామ్రాజ్యము 6000 కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి 10 రూపాయల అరకులో ఉండే కప్పు కాఫీని ఆయన 250 రూపాయలకు అమ్మగలిగే స్థాయికి కాఫీ రైతులందరినీ ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళిన ఒక గొప్ప దార్శనికుడు. అట్లాంటి ఆయనే 10 సంవత్సరాల క్రితం ఆత్మహత్య చేసింది. ఒక ఫిల్మ్ స్టార్ సుశాంత్ అనే పిల్లవాడు హిందీలో యాక్ట్ చేస్తాడు, చాలా సినిమాలు సక్సెస్ఫుల్ అయ్యాయి. ఆ పిల్లవాడు ఇంటి మన ఏపీ ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు
హోమ్ మినిస్టర్ ఉండే కొడేల శివప్రసాద్ 70 సంవత్సరాలు విడిపోయిన తర్వాత స్పీకర్గా పనిచేసింది. ఆయన వర్క్ ఎందుకంటే ఆత్మహత్య అనేది ఏదో జస్ట్ ఇట్లా అనుకోని ఒక నిర్ణయం తీసుకునే కాదు, అది చాలా సిస్టమేటిక్ గా చాపకినది అంటారు కదా, అట్లా మనిషిని కబలించి వేస్తుంది. చివరికి చావే దీనన్నిటికీ పరిష్కారం అనే ఒక రోజు రూమ్లో ఒకే వ్యక్తి అది చావు వైపు తీసుకుపోయి ద్వారాన్ని చూపించే పరిస్థితి ఉంటుంది. సో అలాంటి పరిస్థితిలో మనిషి చేస్తారు. కాబట్టి ముందు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, నాకు పులిరాజు గారు ఈ వెన్యూ డిసైడ్ చేసి నాకు చెప్పాడు. యాక్చువల్గా నేను ఏం కోరుకునేవానంటే, పులిరాజు గారు యాక్చువల్గా ఈ సభ ఇక్కడ కాదు పెట్టాల్సింది, వేలూరులో పెట్టాలి కదా. అక్కడ పెడితే ముందు అక్కడున్న ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. మేము తోడుగా ఉన్నామనేది ఊరికి చెప్పాలి. ఎందుకు 20 సంవత్సరాల నుంచి 50 మంది చనిపోవడం అంటే చిన్న విషయం కాదు. డెఫినెట్ గా ఊర్లో చాలా మంది జబ్బులు ఉండదు. సో ఒక కుటుంబం ఆత్మహత్య తప్పకుండా 10 కుటుంబాల మీద చాలా ప్రభావం చూపిస్తుంది, కుటుంబంలో వాళ్ళని కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నేను రాజుగారిని కోరుకునేది ఏంటంటే, మనం ఒక మెంటల్ హెల్త్ క్యాంప్ పెడదాం. అక్కడ మా టీం ఒక 20 మంది ఉన్నారు. ఈ కంపెనీ వెళ్తున్నారు. ఓకే, పెడితే మనము ఫస్ట్ చేయాల్సిన పని అయితే ఇమ్మీడియట్ గా ఒకటి ఎక్కువ మంది చావులు. నేను కూడా దాదాపు 2014 నుంచి 2016 వరకు ఇప్పుడు జ్వరం వస్తుంది. జ్వరానికి సింటమ్ తెలుసు మనకు, టెంపరేచర్ పెరుగుతుంది, ఆహార పెరుగుతుంది, నీరసంగా ఉంటుంది, ఇవి సింటమ్స్. మనకు దగ్గు వస్తే తెలుస్తుంది, తీవ్రంగా దగ్గు వస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. కానీ మనిషి డిప్రెషన్ గా ఉన్నాడు, మానసిక అనారోగ్యం అంటే సింపటిగా మనకు తెలియదు. చూడడానికి మంచిగా ఉన్నాడని అనిపిస్తుంది, కానీ ఇది ఎట్లా ఉంటుందంటే దొల్లగా మనం ఎట్లయితే ఉంటుందో అట్లాంటి పరిస్థితులు మంచి దొరుకుతాం. కాబట్టి ఫస్ట్ గా మనము వేరూరులో కనుక మనం ఈ సెల్ఫ్ ఎస్టీమ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ పెడితే, అక్కడ ఉన్న ఊరు వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ ఊర్లో ఉన్న వాళ్ళకు అంతో ఎంతో ఏదో రకమైన ఇబ్బంది కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాళ్ళందరికీ మనం ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే ప్రోగ్రామ్ మనం చేస్తే తప్పకుండా అది చనిపోయిన కుటుంబాలకు బాధలు ఉన్నట్టు ఉంటుంది. అలాగే దానివల్ల బాధింపబడి దానివల్ల ప్రభావితం ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ పద్ధతి ద్వారా చేస్తే మనం తప్పకుండా తీర్చి బయటికి రావచ్చు అనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం దిశలో పులిరాజు గారు ఈ పుస్తకాన్ని ఇంకొంచెం విస్తృతంగా చేస్తే కనుక తప్పకుండా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశం. ఒకటి నేను రీసెర్చ్ చేసి కనుక్కునేది ఏంటంటే, ఒకటి మన ఎమోషన్స్, మన ఉద్వేగాలు మనని ఎట్లా ప్రభావితం చేస్తాయి, వాటిని ఎట్లా రెగ్యులేట్ చేసుకోవాలి, ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి చేయడం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, ఈ ఉద్యోగాలు ఎందుకు అగ్గిపోతాయంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సఖ్యతను సరిగ్గా ఆర్గనైజ్ చేసుకోలేనప్పుడు వ్యక్తులు విపరీతమైన బాధలు ఉంటారు. సో భార్య భర్తల మధ్య సఖ్యత, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను ఎట్లా పెంపొందించుకోవచ్చు చెప్పే ప్రోగ్రామ్ ఉండదు. మూడోది, ఆర్థికంగా మనుషులు ఎక్కువ కావాలంటే ఎన్ని రకాలుగా ఆర్థిక వనరులను మనం సృష్టించుకోవాలి. ఓన్లీ వ్యవసాయం నుంచి వచ్చే డబ్బు కాకుండా ఎన్ని రకాలుగా ఎన్ని రకరకాల పద్ధతుల ద్వారా మన ఆర్థిక స్వాతంత్రాన్ని మనం పెంచుకోవచ్చు. ఇది తర్వాత ఈ మానసికంగా కుటుంబాలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి. ఇలాంటి 4 రకాలైన పద్ధతులు కూడా మనం దీన్ని ఆర్గనైజ్ చేస్తే తప్పకుండా కుటుంబము అలాగే ఊరు కూడా స్వావలంబన దిశగా పెరిగి మళ్ళీ రాబోయే కాలంలో ఆత్మహత్య అనే విషయం లేకుండా చేయగలిగినప్పుడే నేను అనుకుంటాను పులిరాజులో 20 సంవత్సరాల పడ్డ కష్టము, అలాగే ఇన్ని కుటుంబాలు వాళ్ళ ఆత్మని కోల్పోయిన బాధకు పుష్కలంగా ఉంటుందని కోరుకుంటూ వేరే సౌలభ్యంగా నేను అభ్యర్థిస్తున్నాను. ప్లీజ్ దయచేసి మీరు ఒక రోజు డిజైన్ చేయండి. విల్ కమ్ టు యువర్ విలేజ్ అండ్ విల్ హెల్ప్ అవుట్ అండ్ టేక్ ది ట్రైనింగ్. పులిరాజు సార్ ఎక్కడి నుండో ఒక ఆపద్బంధువులా మా కష్టాలను తీర్చడానికి మా గ్రామానికి వచ్చి, మరి మా ఇంటి దగ్గరకు వచ్చి స్థితి ఏంది, పరిస్థితి ఏంది, ఎలా ఆత్మహత్య చేసుకుంటూ అసలు దానికి కారణం ఏంటి అని ప్రతిదీ కూర్చోబెట్టుకొని ఒక తండ్రిలాగా పరిష్కరించడం జరిగింది. సార్ చాలా వరకు వచ్చి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందువల్ల అయింది అని చెప్పిండు. మా ఆయన పేరు చిన్న స్వామి. తను అప్పుల బాధతో
అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కానీ కనీసం వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, వాళ్ళ స్థితి, వాళ్ళ అమ్మనాన్నని ఆలోచించి ఆత్మహత్యలు చేసుకోవడం జరగకూడదు. ఇక్కడి నుంచి అయినా ఈ పుస్తకం చదివే నుంచి అయినా సరే ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దు. ఆ ఫేస్ అనేది ఎలా ఉంటుందో మేము ఫేస్ చేస్తాం కాబట్టి మాకు తెలుసు. ఒక కుటుంబాన్ని ఒక ఊర్లో ఉండి ఇంత చిన్న వయసు నుంచి ఫేస్ చేయడం కానీ, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావడం కానీ, తిరగడం కానీ, ఇక్కడికి వస్తుంటే కూడా ఎక్కడికో పెడుతుంది. ప్రతి ఎవరైనా అనుకుంటారేమో, ఎవరైనా బాధితులైతేనేమో అనే భావనతో కూడా ఎవరైనా ఏమన్నా అనుకోని నేను సాగుతున్నాను కాబట్టి నేను వెళ్తాను ముందర వేసి ఇక్కడికి వచ్చాను. నన్ను ఫస్ట్గా సార్ ఫోన్ చేసి ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.